కమిషన్ల కోసమే కేసీఆర్ మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ పథకం తీసుకొచ్చిందన్నారు. అమృత్ స్కీమ్ ద్వారా మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీరుతుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు నేతలు. హైదరాబాద్లో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారని చెప్పారు. చెన్నూరులో అన్ని సక్రమంగా ఉంటేనే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని సూచించారు. చాలా మంది సోదరులు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, కానీ వాళ్ళందరికీ కూడా సరిగా రోడ్స్ లేవు, సరిగా డ్రైనేజ్ లేదు అని చెప్పి చాలా మంది ఇక్కడ ప్రజలు అడగడం జరిగింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ సంగతి ఎంపీ గారి దృష్టిలో తీసుకెళ్లిన తర్వాత కలెక్టర్ గారు ప్రపోజల్ పంపించారు. ఈ అమృత్ స్కీమ్ లో ఒక 40 కోట్లతోని ఇక్కడ ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతో ఈ రోజు ఈ అమృత్ స్కీమ్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్ భూమి పూజ చేసి వర్క్స్ ప్రారంభం కాబోతున్నాయి. మీరందరూ కూడా గమనించారు. ఈ మన కేతాన్పల్లిలో సుమారు 8,000 కనెక్షన్లు ప్రైవేట్లో, 3,000 కనెక్షన్లు సింగరేణికి చెందిన ఇళ్లకు సింగరేణి వాళ్ళు వాటర్ సప్లై చేస్తారు. కానీ ఇక్కడ 5,000 ఇళ్లకు వాటర్ కనెక్షన్ లేదన్నమాట. ఈ స్కీమ్ ద్వారా 5,000 ఇళ్లకు ఈ వాటర్ కనెక్షన్ ఇచ్చి పైప్ లైన్ ద్వారా వీళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇంకా ప్రత్యేకంగా పోయిన సంవత్సరము ఎండాకాలం ఏదైతే మీరందరూ ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఈ వచ్చే సమ్మర్ ముందు ఇప్పుడే కలెక్టర్ గారు ఏదైతే కాంట్రాక్టర్స్ కి ఆదేశాలు ఇచ్చారో మీరు సమ్మర్ వరకు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మనకు వచ్చే ఎండాకాలం ముందు మంచినీటి సరఫరా ఈ సంస్థ ద్వారా మనకు కాబోతుంది. అంటే 40 కోట్ల రూపాయలు, నియర్లీ 40 కిలోమీటర్స్, 56 కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు. సుమారు 45,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నాకు అనిపిస్తుంది ఈ 45,000 కోట్ల రూపాయలు మొత్తం కాంట్రాక్టర్ జోబులో పోవడము, కమిషన్ల కోసము ఆ ప్రాజెక్ట్ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజులలో మనం అందరం కూడా అనుకున్నాము, అరే తెలంగాణ వచ్చిన తర్వాత మన భవిష్యత్తు మంచిగా అవుతుంది, మనకు ఏదైతే ఈ మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లు వస్తాయి అనుకున్నాం. గ్రామాలలోనైతే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ సైడ్ డ్రైన్స్ ఏదైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్ ఉన్నది. మీరందరూ చూసినారు, హైదరాబాద్ లో ఎక్కడైతే FTL లో బిల్డింగ్స్ కట్టినారో అన్ని బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఉండాలి. ఇక్కడ మన దగ్గర ఈ సెప్టిక్ ట్యాంక్ డ్రైన్స్ పైన మీరు బిల్డింగ్లు కడితే మరి నీళ్ళు ఎక్కడి నుంచి పోవాలి, రోడ్స్ ఎట్లా మెయింటైన్ అవుతాయి? తర్వాత మీరే ప్రజలే మమ్మల్ని తిడతారు, సార్ రోడ్డు సరిగా లేదు, రోడ్డు బాగా చేస్తలేరు. కానీ మన పైన కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ సైడ్ డ్రైన్స్ మీద ఎవ్వరు కూడా కట్టవద్దని చెప్పి నేను ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. ఎలక్షన్ క్యాంపెయిన్ల అందరినీ కలిసి క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది బాధలు చెప్పుకున్నప్పుడు బేసిక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేదని చెప్పి చాలా మంది అప్పుడు రిప్రజెంటేషన్స్ చెప్పడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, గత 10 సంవత్సరాలు స్కీముల పేర్లతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం స్కామ్లు చేసి మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు అని చెప్పి దాదాపు 40,000 కోట్ల రూపాయలు స్కామ్లు చేసినారని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈరోజు అమృత్ స్కీమ్ ద్వారా దాదాపు 50 కిలోమీటర్ల వరకు కొత్త పైప్ లైన్లు వేసి ఒక 5,200 కొత్త కనెక్షన్స్ కేవలం కేతన్పల్లి మున్సిపాలిటీకి రాబోతుందంటే చాలా ఆనందకర విషయము. ఖచ్చితంగా మై రిక్వెస్ట్ కలెక్టర్ గారు అండ్ ఆఫీషియల్స్ ఇక్కడ పొద్దున కూడా చెన్నూరులో కూడా ఇనాగ్రేషన్ చేసినప్పుడు అక్కడ కూడా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అతి వేగంగా మంచి క్వాలిటీ స్టాండర్డ్స్తో పూర్తి చేసి ప్రజలకు ఇది ఇమ్మీడియట్గా అందుబాటులో
వచ్చేలాగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏఎంఆర్ అండ్ సోదా దేవేందర్ గారు ఎక్కడ పోయినా దేవేందర్ గారు డెఫినెట్గా మేము వీ విల్ ట్రాక్ అండి, మేక్ షూర్ దట్ ప్రాజెక్ట్ ఫినిషెస్. ఇంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ మీకు మంచి ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. మీరు ప్రాజెక్టు మంచిగా పూర్తి చేసి తొందరగా వాటర్ కనెక్షన్స్ స్టార్ట్ చేస్తే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కేతన్పల్లి ఫ్లైఓవర్ గురించి కూడా చాలా డిస్కషన్స్ చేసినాము. అప్పుడు అటువైపు వెళ్ళేటప్పుడు కూడా చాలా అప్పుడు కొన్ని ట్రాజడీస్ కూడా అయినాయి. అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాము. ఆ ప్రాజెక్ట్ అప్పుడు శాంక్షన్ చేసింది అప్పుడు వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన హయాంలో డెఫినెట్గా నెక్స్ట్ 4 నెలల్లో ఎమ్మెల్యే గారు కమిట్మెంట్ ఇవ్వచ్చా, నేను నెలల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మళ్ళీ మేము ఇనాగ్రేషన్కి వచ్చి మీ ఆశీర్వాదం అడుగుతామని చెప్పి ఈ సభాముఖంగా